ఈ మధ్యనే చూసాం థాయిలాండ్, మయన్మార్లలో భూకంపం మిగిల్చిన విషాదం. చాలా భయంకరమైన భూకంపం. చాలామంది వేల మంది చనిపోయారు. చాలామంది క్షతగాత్రులైన పరిస్థితి. వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. మరి ఇప్పుడు తెలంగాణలో కూడా భూకంపం వచ్చే అవకాశం ఉంది అని చెప్పి ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ హెచ్చరిస్తోంది. తెలంగాణలోని రామగుండంలో భూకంపం వచ్చే ప్రమాదం ఉంది. ఆ ప్రకంపనలు వరంగల్ నుంచి అమరావతి వరకు వెడతాయి, హైదరాబాద్లో కూడా ప్రకంపనలు వస్తాయి అని చెప్పి ఆ సంస్థ హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో ఇందుకే తెలంగాణ సేఫ్ జోన్లో ఉందా, మన హైదరాబాద్ సేఫేనా? ఈ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ ఇచ్చిన ఈ రిపోర్ట్ మీద అనలిస్ట్ ఎంజి రావు గారు మనకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో తెలంగాణకు ఎంతవరకు ప్రమాదం ఉంది, హైదరాబాద్ సేఫేనా, అలాగే తెలంగాణలో భూకంపాలు వచ్చే పరిస్థితి ఉంటుందా అనే దాని మీద మనకి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎంజి రావు గారు. తెలంగాణకు భూకంప ప్రమాదం అనే ఒక వార్తతో ఒక రకమైన ఆందోళనలో ఉన్నారు తెలంగాణ వాసులు. ఏం చెప్తారు? నమస్తే అండి. తెలంగాణలో ఒక ఎనాలిసిస్ వింగ్, రీసెర్చ్ అండ్ ఎర్త్క్వేక్ ఎనాలిసిస్ అండ్ రీసెర్చ్ అనే సంస్థ ఈరోజు రామగుండం 72 గంటల వ్యవధిలో ఈ రామగుండం కేంద్రంగా, అంటే ఫోకస్ అన్నట్టు ఉంటుందండి. ఇది ఎర్త్ లోపల ఎంతైనా డెప్త్ ఉండొచ్చు, లోతైన ఉండొచ్చు. ఎపీ సెంటర్గా చేసుకుని, రామగుండం ఎపీ సెంటర్గా చేసుకుని మనకి ఎర్త్క్వేక్ వస్తుంది అని హెచ్చరిక జారీ చేసింది. దీంతో ప్రజలు ఆందోళనలకు దిగిపోయారు. అసలు ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ కూడా కవర్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు 5.6 దాకా మ్యాగ్నిట్యూడ్ వస్తుంది అంటున్నారు. అసలు ఇంత వచ్చే అవకాశం ఉందా? అసలు ఏం కారణాలు ఏంటి? ప్రజలు భయాందోళనకు గురవ్వాల్సిన అవసరం ఉందా? ఒకవేళ నిజంగా వచ్చినా మనకి ఏదైనా ప్రమాదం ఉందా? ఈ విషయాల మీద డిస్కస్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక హెచ్చరిక అనేది జారీ చేసిన తర్వాత అది ఎవరు జారీ చేసినా ప్రజల్లో ఆందోళన రావడం సహజం. ఇప్పుడు ఎర్త్క్వేక్ సంబంధించి, యాజ్ ఫార్ యాజ్ ది ఎర్త్క్వేక్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ ఈజ్ కన్సర్న్, మనకి రెండింటిని గమనిస్తే మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనేవి ఈ ద్వీపకల్ప పీఠభూమిలో, ఇదిగోండి ద్వీపకల్ప పీఠభూమిలో 2 నుంచి 3 జోన్స్లు ఉన్నాయి. మొత్తం భారతదేశాన్ని 5 ఎర్త్క్వేక్ జోన్స్గా, భూకంప జోన్స్గా విభజిస్తారనమాట. ఈ విభజించిన దాంట్లో మనకి ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం సౌత్ ఇండియా, ఒక రకంగా దక్షిణ భారతదేశం మొత్తం 2, 3 ప్రాంతాలకు వస్తుంది. 1 అనేది అసలు తీవ్రతే ఉండదు. 2, 3 వరకు ఏంటంటే కాస్త తక్కువ నుండి మధ్యస్థమైన స్థాయిలో ఎర్త్క్వేక్లు వస్తాయి. మ్యాగ్నిట్యూడ్ అప్ టు 6 దాకా వస్తుందండి. తర్వాత 4, 5 జోన్లు చాలా ప్రమాదం. ఈ 4, 5 జోన్లు మనకి ఏంటంటే ఎక్కడ ఉంటాయంటేనండి, 4, 5 జోన్లు మనకి నార్త్ ఇండియాలో ఉంటాయి. ఈ 4, 5కి చూడండి, ముదురు ఎరుపు, ఈ ముదురు ఎరుపు ఇవి ఈ 2, 4, 5 జోన్లు ఇంక్లూడ్ గుజరాత్, ఇవి తీవ్రమైనవి. మిగిలిన చోట ఎక్కడ ఎర్త్క్వేక్ వచ్చినా, ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశంలో మనకు వచ్చిన తీవ్రత ఏమీ ఉండదు. ఒకవేళ ఈ సంస్థ ఇచ్చిన దాన్ని ఇక్కడ శాస్త్రీయంగా మనకి భారత ప్రభుత్వ సంస్థలు ఉంటాయి భూకంపానికి సంబంధించి. అవేంటంటే హైదరాబాద్లో కూడా ఒకటి ఉంది, నేషనల్ NGRIN, నేషనల్ జియోగ్రఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని ఉప్పల్ దగ్గర ఉంటుంది. అదేవిధంగా ఢిల్లీలో నోయిడా కేంద్రంగా నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ అని ఉంటుంది. అది 24/7 ఎర్త్క్వేక్ని మానిటర్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ సంస్థ కూడా ధృవీకరించలేదు, ఒక ప్రైవేటు సంస్థ మాత్రమే ఈ హెచ్చరిక జారీ చేసింది. ఇప్పుడు అంటే ఏ బేసిస్ మీద ఈ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ ఈ రిపోర్ట్ ఇచ్చింది? ఏ బేసిస్ అంటే అది బేస్ మనకి ఏమీ చెప్పలేదండి. యాక్చువల్గా ఇప్పుడు ఇదే కాదు, US జియోలాజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది. అది చాలా సాఫిస్టికేటెడ్ ఇన్స్టిట్యూట్ అండి. అది ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఎవ్వరూ కూడా ఎర్త్క్వేక్ని ప్రిడిక్ట్ చేయడం అసంభవం. ఇప్పుడు దేని బేస్ మీద అనేది అది మనకి ఇవ్వలేదు. కానీ ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చే పరిస్థితులు ఏంటో మనం చూద్దాం. ఎర్త్క్వేక్స్ ఏ పరిస్థితుల్లో వస్తాయంటే సింపుల్ అండి, క్లుప్తంగా చెప్పాలంటే ఇప్పుడు ప్లేట్స్, 2 భూగర్భ పలకలు, 2 పలకల ప్లేట్స్ ఢీకొనే చోట ఒకటి వస్తుంది. ఫ్రాక్చర్ జోన్, 2 విడివడి దూరంగా వెళ్ళే చోట ఫ్రాక్చర్ జోన్స్లో వస్తుంది. ఇప్పుడు దక్షిణ భారతదేశంలో ఈ పరిస్థితి చూస్తే ప్లేట్స్ లేవు. మనకి ఎక్కడో బంగాళాఖాతం అవతల ఈ నార్త్ ఇండియాలో హిమాలయన్ జోన్స్ వచ్చింది, మనకి ప్రభావితం వస్తుంది. మనకి అప్పుడు పెద్ద ఎర్త్క్వేక్ ఉండదు. అంటే ఈ ప్లేట్స్
అంటే భూమి ఏర్పడినప్పుడే ఫిక్స్ అయి ఉంటాయా, లేకపోతే తర్వాత క్రమంలో భూమి క్రమంగా వస్తూ ఉంటే భూమి ఒక పలక రూపంలో మారినప్పుడు 7 మేజర్ ప్లేట్స్, ఒక 100 మైనర్ ప్లేట్స్ కింద డివైడ్ అయిందంట మొత్తం భారతదేశం. నాకు ఒక డౌట్, ఇక్కడ ప్రకృతి విపత్తుల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు, కానీ ప్రిడిక్ట్ చేయగలుగుతామా? ఫర్ ఎగ్జాంపుల్ తుఫాన్ వస్తుందంటే మనకు ఒక 15-20 రోజుల ముందే అలర్ట్ చేస్తూ ఉంటారు, మరి భూకంపాన్ని ఎందుకు అలర్ట్ చేయరు? భూకంపం ఏంటంటే ఇప్పుడు తుఫాన్ అంటే ఇప్పుడు పీడనాలకు సంబంధించి లో ప్రెజర్ జోన్లు పైన వస్తుంది, వాతావరణంలో వస్తాయి, అదంతా శాటిలైట్ ద్వారా మనం విజువలైజ్ చేయొచ్చు. ఈ రైతులు కూడా చెప్తారు ఈ ప్రాంతం వరే ఇలా వస్తుందంటే వేడి ఉందంటే ఇప్పుడు గాల్లో వస్తున్నాయంటే వర్షం రావచ్చు అని. ఇది పైన కాబట్టి చేయొచ్చు. బట్ ఇది ఎర్త్క్వేక్ అనేది అంతర్భాగంలో ఎంతో లోతుగా 700 కిలోమీటర్ల వరకు ఉంటుందండి ఒక ఎర్త్క్వేక్, మేజర్ ఎర్త్క్వేక్ జపాన్ దగ్గరలో. 700 కిలోమీటర్ల దగ్గర ఏం జరుగుతుందో మనకు తెలియదు. రెండు, ఇదంతా ఒక ఫోర్స్కి సంబంధించి ముందు కదలికలు ఏముండదు, ఒక రబ్బర్ తీసినట్టు ఒక బలం అనేది ఉంటుంది, అది రిలీజ్ అవుతుంది అనమాట. దీన్ని ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు. కానీ దీన్ని ప్రెడిక్ట్ చేయడానికి కొన్ని ఉపయోగిస్తారు. చైనా కట్ట, ఒక పక్షులు ముందు ఒక గంట ముందు కోయడం, కొన్ని జంతువులు పరిగెట్టడం, సముద్రం యాక్చువల్గా ఏంటంటేనండి ఇప్పుడు మనం కొంత పౌనపుణ్యం వరకు మనం వినగలుగుతాం, ఇంకా ఎక్కువ పౌనపుణ్యాన్ని కొన్ని జంతువులు వినగలిగితే భూమిలో వచ్చే సౌండ్లు వాటికి ముందే తెలుస్తాయి అనమాట. అవి చాలా జాగ్రత్త పడతాయి. అలా కొన్ని కనిపెట్టడం జరిగింది, అంతేగాని ముందు తెలిసే అవకాశం లేదు. కానీ ఇప్పుడు మన సౌత్ ఇండియాకు వస్తే ఎర్త్క్వేక్లు ఈ రామగుండం దగ్గర అంటే రామగుండం దగ్గర ఎర్త్క్వేక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతకుముందు కూడా మనకి ఏంటంటే ఇది 1969లో ఆదిలాబాద్ కేంద్రంగా చేసుకుని, అంటే భద్రాచలం ఎర్త్క్వేక్ అని కూడా అంటారు. 1969లో 5.7 మ్యాగ్నిట్యూడ్లో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. 5.7 అంత తీవ్రత ఉన్నది కాదు కదా, అంత 5.7 అప్పుడు నష్టం ఏమి జరగలేదు, ఏమీ కాదు. నేను చెప్తానండి ఈ నష్టం వెంటనే. తర్వాత 1998లో ఇక్కడ ఇంకొక ఎర్త్క్వేక్ వచ్చింది సౌత్ ఇండియాలో, మన తెలంగాణలో. అది కూడా మనకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. తర్వాత 2013లో ఒక ఎర్త్క్వేక్ వచ్చింది సౌత్ ఇండియాలో, అది కూడా పెద్ద ఇంటూ కాదు, మన హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో. తర్వాత మొన్న 2024 డిసెంబర్ 4, ఈ డిసెంబర్ 4, 2024లో ములుగు కేంద్రంగా ఒక ఎర్త్క్వేక్ వచ్చింది. 5.3 రిక్టర్ స్కేల్ ములుగు. అది హైదరాబాద్కు సుమారు 300 కిలోమీటర్లు ఉంటే ఇక్కడ కూడా మనం ఫెల్ట్ అయ్యాం. ఈ విజయవాడ, వైజాగ్ ఇవంతా ట్రెమోర్స్ వచ్చినాయి, రీసెంట్గానే వచ్చింది 2024 డిసెంబర్ 4. అదేవిధంగా హైదరాబాదులో కూడా 2013లో ఒకటి వచ్చింది, 1988లో ఒకటి వచ్చింది, 99లో అలా చిన్న చిన్న ఎర్త్క్వేక్లు వచ్చినాయండి. ఇవన్నీ ఏది కూడా 5.7 మ్యాగ్నిట్యూడ్ ఎక్కువ వచ్చింది. ఇప్పుడు కూడా రాబోయేది 5.7 అప్ టు 6 అంటున్నారు. ఇది ఈ ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉందో ముందు పరిశీలిద్దాం. ఇదిగోండి, ఈ మ్యాప్లో మనకు తీసుకుంటే ఇది గోదావరి ఉంటుందన్నమాట. దీన్ని ఏమంటారు, గోదావరి ఫాల్ట్ జోన్, రిఫ్ట్ వ్యాలీ అంటారనమాట. అక్కడ ఫ్రాక్చర్ ఉంటుంది. ఈ గోదావరి ఎక్కడైతే ప్రవేశిస్తుందో మహారాష్ట్ర నుంచి ఇలా ఆదిలాబాద్లో ఇలాగా ఆ ప్రాంతంలో రిఫ్ట్ వ్యాలీలో ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం ఉంది. అంటే రామగుండం రిఫ్ట్ వ్యాలీలో ఉంది, అక్కడ ఎర్త్క్వేక్ వచ్చే పాసిబిలిటీ ఉంది. అదేవిధంగా మీకు రామగుండం తర్వాత కొత్తగూడెం, భద్రాచలం ఎర్త్క్వేక్ అంటున్నారు కదండి, ఇది కూడా గోదావరి రిఫ్ట్ వ్యాలీ. ఇక్కడ ఈ ఆదిలాబాదు, ఖమ్మం, భద్రాచలం, కొత్తగూడెం దగ్గర మనకి కోల్ మైనింగ్ జరిగిద్ది. ఈ కోల్ మైనింగ్ పొరల్లో మనం తవ్వడం వల్ల ఇక్కడ అస్థిరత్వం ఏర్పడుతుంది. అంటే కోల్ మైనింగ్ ఒక కారణం. రెండోది ఏంటంటే శ్రీశైలం బేస్ మీద చిన్న చిన్న ఎర్త్క్వేక్లు వస్తూ ఉంటాయి. ఈ ఎర్త్క్వేక్లు వస్తాయంటే లాతూర్ 1993 ఉదాహరణ అన్నమాట. లాతూర్ అంటే కోయినా ఎర్త్క్వేక్ అంటారు. ఈ కోయినా రిజర్వాయర్ ఒకటి ఉంది, డ్యాము. ఈ చూడండి, శ్రీశైలం వెళ్తే మనకి 700 మీటర్ల డెప్త్ నీళ్లు ఉంటుంది. ఇంత లోతు నీళ్లు బరువుగా ఒక చోట ఉండేటప్పటికి భూమిలో అస్థిరత్వం ఫామ్ అయ్యి రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్ అంటారు వాటిని. అంటే ఆ నీళ్లు బరువుతో అక్కడ అస్థిరత్వం వచ్చి ఎర్త్క్వేక్స్ వస్తాయి అనమాట. అంతేగాని మొత్తం పలకలకు సంబంధించింది కాదు, అది ఒక ప్రాంతానికి పరిమితమై ఉంటుంది. అంటే ఈ రామగుండం, గోదావరి రిఫ్ట్ వ్యాలీలో మనకున్న డ్యామ్స్, శ్రీశైలం డ్యాము, ఈ డ్యామ్లు ఉన్న చోట ఎర్త్క్వేక్లు వస్తాయి. కానీ ఈ ఎర్త్క్వేక్ ఏవి మేజర్ ఎర్త్క్వేక్స్ కావండి. సో ఇప్పుడు ఈ ఎర్త్క్వేక్ జోన్స్ బట్టి మీరు అడిగిన క్వశ్చన్ బట్టి భద్రాచలం కానీ, హైదరాబాద్ కానీ, ఎక్కడ ఇప్పుడు అమరావతి దాకా అంటున్నారు, ఎక్కడ ఎర్త్క్వేక్ వచ్చినా 5.5, 6 మ్యాగ్నిట్యూడ్ దాటదు. 6 అంటే జస్ట్ ఒక షేక్ అయినట్టు ఉంటుంది, ఫ్యాన్స్ ఊగుతాయి, ప్లేట్ల కింద పడతాయి, అంతే కదా. ఫ్లోర్లో మనకి మనం చూస్తూ ఉంటాం కదా, ఒక 3 సెకండ్ల పాటు భూమి కంపించింది, భూకంపం కాదు, భూమి కంపించింది అంటే ప్రకంపనలు మాత్రమే. 3 సెకండ్ల పాటు అని జనాలు రోడ్ల మీదకి వస్తూ ఉంటారు, అసలు ఒక వార్త అవుతుంది, తర్వాత మర్చిపోతారు. కానీ ఇప్పటి వరకు అయితే దక్షిణ భారతదేశంలో అంటే మీరు చెప్తున్నట్టుగా ఈ 1, 2, 3 ఈ 3 జోన్స్లో అంటే ఇవి ఎల్లో కలర్, లైట్ ఎల్లో,
ఈ ముదురు ఇవన్నీ వదిలేస్తే ఈ మిగిలినంతా మన సౌత్ ఇండియా అంతా ఇప్పుడు ఈ 1, 2, 3 ఇప్పుడు హైదరాబాదు, ములుగు, అమరావతి, ఆంధ్ర, తెలంగాణ, ఈవెన్ మహారాష్ట్ర ఇదంతా 2, 3, 1, 2, 3 జోన్స్లోనే ఉంది. కాబట్టి తీవ్రత అధికంగా ఉంది. మొత్తం 6 జోన్స్ రైట్, 5 జోన్స్ అండి. 5 జోన్స్. ఓకే, ఈ 5 జోన్స్ లో 3 ఈ 2 అంత డేంజర్ కాదు, ఇది స్వల్పంగా వచ్చే అవకాశం ఉంది. ఈ ఆరెంజ్ అండ్ అతి తీవ్రత ఇక్కడ ఎక్కువగా వచ్చే ఈ గుజరాత్, తర్వాత హిమాలయన్ జోన్, ఈ నార్త్ ఇండియా, గంగా డెల్టా అంతా 7 సిస్టర్స్ బాగా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రైట్, అసలు భూకంపాలు ఎందుకు వస్తాయి? చాలా మందికి డౌట్ ఉంది, ఎందుకు వస్తాయి సింపుల్గా చెప్పండి. సింపుల్గా ఏమనండి, 2 పలకలు అంటే ఇప్పుడు చూడండి, ఇది యురేషియన్ ప్లేట్ అంటారు. ఇది మనకి ఇక్కడ బ్రహ్మపుత్ర దగ్గర ఢీకుంటుంది. ఈ 2 పలకలు ఒకదాని మీద ఒకటి సబ్డక్షన్ జోన్ అంటారు. ఈ ఇండియన్ ప్లేట్ దాని కిందకి వెళ్తుంది, ఇక్కడ ఒక ఎర్త్క్వేక్స్ వస్తాయి. అస్థిరత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి భూపలకల మధ్య, అదొకటి. 2 మెటియర్స్ పైనుంచి ఉలక్కలు గట్టిగా పెద్దవి పడినప్పుడు ఇక్కడ ఎర్త్క్వేక్ వస్తాయి. మన మానవ నిర్మిత అణుబాంబులు పేలిన ఎర్త్క్వేక్లు వస్తాయి. తర్వాత ఇక్కడ ఈ భూ అంతర్భాగంలో వచ్చినప్పుడు సునామీ, ఆ రకంగా ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఈ రకంగా ఎర్త్క్వేక్లు వస్తాయి. లేదా రిజర్వాయర్ ఇండ్యూస్డ్ ఎర్త్క్వేక్స్ అంటారు. ఈ రిజర్వాయర్ భూ బరువుల వల్ల వస్తాయి, మైనింగ్ వల్ల స్వల్పంగా వస్తాయి. తర్వాత మనం ఆటం టెస్టులు, భూగర్భ ఆటం టెస్టులు చేసినప్పుడు కూడా అక్కడ ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఇంతేగాని వేరే మార్గాలు ఏమీ ఉండవు ఎర్త్క్వేక్స్. ఇప్పుడు సౌత్ ఇండియాలో రిజర్వాయర్ ఇండ్యూస్డ్ కానీ రిఫ్ట్ వ్యాలీ ఫ్రాక్చర్స్ ద్వారా వస్తాయి. ఇవి మేజర్ ఎర్త్క్వేక్స్, ఇలాంటివి ఎక్కడ లేదు. సాయిల్ బట్టి ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉందా? అంటే సాయిల్ అంటే పై పొరలోనే ఉంటుంది కాబట్టి సాయిల్ బట్టి అటువంటిది ఏం లేదు. కాకపోతే ఎర్త్క్వేక్ వచ్చిన తర్వాత దాని తీవ్రత అనేది ఒకటి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 50 మంది బస్సులు వెళ్తూ ఉంటే 10 మంది వెళ్ళే ఒక ట్రక్ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఏముండదు. ఇప్పుడు పెద్ద ట్రక్లో ఉన్న వాళ్ళకి ఏం కాదు. 10 మంది ట్రక్లో ఉన్నా ఈ ట్రక్ వచ్చి కారులో ఢీకొంటే కారులో ఉన్న వాళ్ళు చనిపోతారు, డెలికేట్గా ఉంటుంది. కానీ ఈ సాయిల్ అనేది డెలికేట్గా ఉన్నా సరే దాని తీవ్రత ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ మన సౌత్ ఇండియాలో ఇంకో బెనిఫిట్, 6 రిక్టర్ స్కేల్ మీద 6 వచ్చినా 5.5 వచ్చినా దీని తీవ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాకీ టెరైన్, ఒక ద్వీపకల్ప పీఠభూమి, ఓల్డెస్ట్ రాకీ టెరైన్. ఈ రాక్ ఏంటంటే ఈ ఎర్త్క్వేక్స్ని అబ్జార్బ్ చేస్తుంది కాబట్టి ఉండదు. అదే నార్త్ ఇండియాలో అయితే సాయిల్ పలసగా ఉంటుంది కాబట్టి దూది పింజలాగా ఊగిపోద్ది అనమాట. సో అందువల్ల మనకి ఆ తీవ్రత భయం కూడా లేదు. ఇప్పుడు హైదరాబాద్లో మనకి ఎర్త్క్వేక్ వచ్చింది, అదే కదా భయపడుతున్నారు. హైదరాబాద్ ఇంత జనసమ్మర్దం ఉంటుంది, 1,50,00,000 మంది జనాలు ఉంటారు. అమరావతి, విజయవాడ, గుంటూరు ఇన్ని ఉన్నాయి కదండి. ఇప్పుడు ఇక్కడ తీవ్రత 6కు వచ్చిన, ఇప్పుడు హెచ్చరించినట్టు 6 కంటే ఎక్కువ ఎప్పుడూ రాదు. ఒకవేళ 6 ఆన్ రిక్టర్ స్కేల్ మీద 6 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చినప్పటికీ మనకి ఇక్కడ రాకీ టెరైన్ ఉంది కాబట్టి అసలు జనసమ్మర్దం ఉన్నప్పటికీ బిల్డింగ్లు పడిపోవడం పెద్ద పెద్ద, ఇప్పుడు మన థాయిలాండ్ మీరు చెప్పినట్టు మయన్మార్లో చూసినట్టు, అంతకుముందు నేపాల్లో చూసినట్టు అలాంటి ఎర్త్క్వేక్ అంత వినాశనం అనేది జరగదు. అసలు మరణాలు అనేది జరగదు. కాబట్టి ఏమైనా స్ట్రక్చర్స్ కూడా పడిపోవు. ఇప్పుడు హెచ్చరిస్తున్నట్టు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇవన్నీ, స్కై రాక్ ఇవన్నీ వచ్చినాయి హైదరాబాద్లో. కూడా ఇవన్నీ ఏమీ పడిపోవు, వైజాగ్ ఎక్కడా కూడా పడవు. అదేంటంటే ఏదైనా బాగా శిథిలావస్థకు చేరిన బిల్డింగ్లు ఏమైనా గోడపడి పడవచ్చు, మరణాలు సంభవించవు, భయపడవలసిన అవసరం లేదు, ప్రజలు నిశ్చింతగా నిద్రపోవచ్చు. ఇప్పుడు జపాన్లో చూసుకుంటే కొన్ని 100 ఏళ్లగా, నాకు తెలిసి 1000 ఏళ్లగానేమో, ఎందుకంటే అక్కడ భూకంపాలు తరచూ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆ గవర్నమెంట్ సిద్ధమైంది, ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ భవన నిర్మాణాల కన్స్ట్రక్షన్లో కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. కింద సస్పెన్షన్ ఈ టైపు ఎక్విప్మెంట్స్ పెట్టడం వల్ల. మన ఇండియాలో అయితే అటువంటి జాగ్రత్తలు అయితే ఇప్పటి వరకు ఉండవు. ప్రజలు ఇండివిజువల్గా తీసుకోలేదు, ప్రభుత్వాలు అలర్ట్ కూడా చేయడం లేదు. ఇప్పుడు హైదరాబాద్ ఓకే అనుకుందాం, ఎందుకంటే ఒక ప్రఖ్యాత సంస్థ ఎర్త్క్వేక్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సంస్థ హెచ్చరిస్తుంది కాబట్టి ఇంకొక 72 అవర్స్లో రైట్ 5.6 తీవ్రతతో భూకంపం వచ్చే అవకాశం ఉంది రామగుండం ఏరియాలో. రామగుండం నుంచి ఆ ప్రకంపనలు హైదరాబాద్, అమరావతి అండ్ వరంగల్ రైట్ అది చేరుకుంటాయి అని చెప్పి. ఏమో భవిష్యత్తులో ఏదైనా జరగచ్చు, ప్రకృతి మనం కంట్రోల్ చేయలేం కాబట్టి. సో ఒకవేళ వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి హైదరాబాద్ ప్రజలు? ఒకవేళ వస్తే, రాకూడదని కోరుకుందాం, రాదని మీరు ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు, అండ్ వస్తే ఏం చేయాలి? నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అనే ఒక నేషనల్ ప్రైమ్ మినిస్టర్ చైర్మన్గా ఒక వింగ్ ఒకటి ఉంటుంది. అదేవిధంగా ప్రతి స్టేట్లో స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉంటుంది. డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని ఉంటుంది. ఇది ఇప్పుడు ఈ భూకంపాలను ఒక
డిజాస్టర్ కింద ప్రకటించడం జరిగింది. హోమ్ మినిస్టర్ ఆధ్వర్యంలో జరుగుతుందండి అది. దీనికి ఒక ఎర్త్క్వేక్ కోడ్ అనేది ఒకటి రిలీజ్ చేశారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ని. ఇదే వస్తే, ఈ డిజాస్టర్ మనకు వస్తే, ఈ విపత్తే వస్తే, ఈ విపత్తుకి కొన్ని కోడ్ ఉందన్నమాట. ఈవెన్ స్కూల్ పిల్లలు బుక్స్లో కూడా ఉంటుంది. దానికి ఏంటి అంటే, ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు సురక్షిత ప్రాంతానికి చేరాలి. ఇప్పుడు మనం బిల్డింగ్లోనే ఉన్నాం. ఈ బిల్డింగ్లో ఉంటే సురక్షిత ప్రాంతం ఏంటంటే బెంచ్లు అటు ఇటు పరిగెట్టకుండా ఒక బెంచ్ కింద, అది కిందకి వెళ్ళకూడదు, పరుగులు పెట్టకూడదు, మేడలకి మిద్దెలు దిగడానికి కిందకి వెళ్ళి ఓపెన్ ఏరియాలకి వెళ్ళకూడదు. మీరు ఎక్కడ ఉంటారో అక్కడే ఒక టేబుల్, ఒక పిల్లర్ కింద, మంచి టేబుల్ కింద ఉండాలి. ఓకే. తర్వాత సిలిండర్స్ ఇవన్నీ ఎప్పుడు కూడా ఆపుకుని పెట్టుకోవాలి, అగ్ని ప్రమాదాలు జరగకుండా సిలిండర్ ఆఫ్ చేసి ఉండాలి. తర్వాత పెద్ద పెద్ద స్విచ్లు, పెద్ద పెద్ద టీవీలు వీటి దగ్గర నుంచి దూరంగా ఉండాలి, ఎందుకంటే అవి ముందు మీద పడతాయి అనమాట, అవి గాయపడే అవకాశం ఉంది. టేబుల్ కిందకి వెళ్ళడం వల్ల ఒకవేళ ఆ ఫ్లోర్ మీకు పడిపోయినా మీరు టేబుల్ కింద సురక్షితంగా ఉండగలుగుతారు, టేబుల్ కింద వెంటనే. కాబట్టి మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు వచ్చినప్పుడు మిమ్మల్ని చేరదీస్తారన్నమాట ఇవి. తర్వాత అగ్ని ప్రమాదాలు జరగకుండా చూడాలి, ఎలక్ట్రిక్ ప్రమాదాలు జరగకుండా చూడాలి, పిల్లల్ని ఆందోళన గురి కావకూడదు. ఈ విధంగా కొన్ని చర్యలు తీసుకోవాలి. తర్వాత అది వెలిసిన తర్వాత వెంటనే మీరు బయటకు వచ్చి వీధుల్లో వెళ్ళకూడదు. ఏదైనా అంత తీవ్రత ఇక్కడైతే వచ్చే ప్రమాదం లేదు, వెళ్ళకూడదని చెప్తారు. ఎందుకంటే వీధులు ఏది పడిపోవచ్చు, ఎలక్ట్రికల్ వింగ్స్ ఉండొచ్చు, ఏదైనా జరగవచ్చు. ఆందోళన గురి కాకుండా ప్రశాంతంగా ఎక్కడున్న వాళ్ళు అక్కడే చర్యలు తీసుకున్నారు. ఈ విధంగా మనకి కొన్ని చర్యలు తీసుకుంటే సరిపోతుందండి. అంత తీవ్రత ఎర్త్క్వేక్లు హైదరాబాద్ ఈ ప్రాంతంలో, సౌత్ ఇండియాలో వచ్చే ప్రమాదం అబ్జల్యూట్గా లేదు. నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ఢిల్లీ కూడా మనల్ని ఏమీ హెచ్చరించలేదు, ఎన్జిఆర్ ఎక్కడున్నారు వాళ్ళే హెచ్చరించలేదు. అసలు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ జియాలజీ మీద పూర్తిగా స్టడీ చేసి చెప్తున్నా, అసలు ప్రమాదం ప్రశాంతంగా నిద్రపోవడం. ఒకవేళ ఎర్త్క్వేక్ వచ్చినా హైదరాబాద్లో అది మనల్ని ప్రాణ ప్రమాదం కాదు, గాయపరిచేది కూడా రాదు. తెల్లారి వచ్చిందని కూడా మనకు తెలియదు. సైస్మాలజీ గుర్తుపట్టి ఎన్జిఆర్ఐలో ఉంటాయండి, అవి గుర్తుపట్టి ఇక్కడ ఎర్త్క్వేక్ వచ్చిందని మనం చెబితేనే కానీ తెలియదు. మీరు ఏమైనా 5th ఫ్లోర్లో ఉంటే మీకు ఏమైనా కాస్త ఏదో బాంబు పేలినప్పుడు ఎక్కడన్నా దీపావళి బాంబు ఒళ్ళు అదిరినట్టు ఉంటుంది, అంతే, ఏమి లేదు. అంతకంటే మనకు వచ్చే ప్రమాదం లేదు, బిల్డింగ్లు కూడా పడవు. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఎంజీరావు గారు, చాలా క్లియర్గా చెప్పారు. హైదరాబాద్ చాలా సేఫ్ జోన్. హైదరాబాద్ మాత్రమే కాదు, మన తెలుగు రాష్ట్రాలు చాలా సేఫ్ జోన్లో ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి భూకంపాలు వచ్చే అవకాశం లేదు.